నమస్కారం, ఐటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆశా వర్కర్ల వేతనాలపై కాంగ్రెస్ ను నిలదీసిన హరీష్ రావు. మేనిఫెస్టో హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్న. కేసీఆర్ కి పిలుపువేతపై ప్రభుత్వాన్ని విమర్శించిన హరీష్. ఆశా వర్కర్ల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్. మెట్టుల ప్రాజెక్టు క్రెడిట్ పై చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు. భూములు ఇచ్చింది తమ ప్రభుత్వమేనని జగన్ స్పష్టీకరణ. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ. ప్రాజెక్టులపై నిజాలు వెల్లడించాలని ప్రభుత్వానికి జగన్ డిమాండ్. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మార్పుకు కొత్త విధానం ప్రకటించిన నాదెండ్ల మనోహర్. గ్యాస్ సరఫరాలో పారదర్శకతకు ఓటీపీ విధానం అమలు నిర్ణయం. బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. నగరాల్లో పీఎన్జీ వినియోగం పెంపే ప్రభుత్వ దృష్టి. అరటి వాహనం నడుపుతూ రైతుల కోసం షర్మిల వినూత్న నిరసన. గిట్టుబాటు ధరల కోసం కలెక్టరేట్ కు చేరుకున్న షర్మిల రైతుల నష్టాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్న డిమాండ్. వినూత్న నిరసనతో రైతులకు మద్దతుగా నిలిచిన షర్మిల. హైదరాబాద్ నగరంలో ఇంధన కొరత లేదని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. నగరంలో సుమారు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల వస్తున్న పుకార్ల కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారని గుర్తించారు. అవసరానికి మించిన ఇంధనం నిల్వ చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. వదంతులను నమ్మి బంకుల వద్దకు పెద్ద ఎత్తున చేరుకోవడం వల్ల అనవసర రద్దీ ఏర్పడుతోందని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరఫరా వ్యవస్థ పూర్తిగా నియంత్రణలో ఉందని, ఎలాంటి కొరత లేదని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచించారు. పరిస్థితి పూర్తిగా సాధారణంగానే ఉందని తెలిపారు. స్కేర్సిటీ లేదు, మనకు సఫిషియెంట్ స్టాక్ ఉంది. 60 రోజుకు సరిపోయేంత స్టాక్ ఉంది. అది ఎందుకో ప్యానిక్ అయ్యి చాలామంది వాళ్ళు 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అన్నీ ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. మనము మొన్న 22 రోజు చూస్తే 3024 KL మనకు ఆ రోజు సేల్ కావడం జరిగింది. నిన్నే చూస్తే 6400 KL మనము సేల్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ డబల్ సేల్ కావడం జరిగింది. పబ్లిక్ అంతా ప్యానిక్తోని ఫుల్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియెంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర, సఫిషియెంట్ స్టాక్ ఉంది. ప్యానిక్తో వచ్చి అన్ని దగ్గర లైన్ కడుతున్నారు. చాలా వాల్ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు చేయడం జరిగింది. రెవెన్యూ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఆఫీసర్స్ని పెట్రోల్ బంక్స్ దగ్గర పెట్టడం జరిగింది. ఈ మధ్యలో కొంత పెట్రోల్ బంక్స్ కూడా నో స్టాక్ ఎందుకు పెట్టారంటే మనము డబల్ సేల్ కావడంతో ఉన్న ట్యాంక్లో ఉన్న మొత్తము ఫ్యూయల్ అయిపోయింది. సో ఈ రీఫిల్లింగ్ కోసము మనకున్న 320 ట్యాంకర్స్ ఉన్నాం హైదరాబాద్ సిటీలో. రావడంలో కొంచెం టైం కావడంతో అక్కడ నో స్టాక్ పెట్టడం జరిగింది. కానీ ఫ్యూల్ లేదని చెప్పి వాళ్ళు నో స్టాక్ పెట్టలేదు. సో చాలామంది రకరకాల పుకార్లు పెడుతున్నారు. చాలా చోట్ల అక్కడ ఏదో గుజరాత్లో అయింది, ఢిల్లీలో అయింది, రాజ్కోట్లో అయింది, సూరత్లో అయింది, చాలా షార్టేజ్ ఉందని చెప్తారు. అది అలాంటి ఎవరు పుకార్లు నమ్మొద్దు. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియెంట్ ఫ్యూయల్ ఉంది మా దగ్గర. 60 రోజుకు సరిపోయేంత ఫ్యూయల్ ఉంది. మనం చాలా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. సో పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అయ్యి పెట్రోల్ బంక్స్ దగ్గర చేరొద్దు. మీకు సఫిషియెంట్ స్టాక్ ఉంటుంది. ఎవరు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకొని మళ్ళీ అనవసరం కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా పెట్రోల్ బంక్స్ ఎవరెవరు ఉన్నారు, HPSCL, IOCL, BPCL, నైరా వాళ్ళతో ప్లస్ అదేవిధంగా రిలయన్స్ యాజమాన్యతో కూడా మనము టచ్లో ఉన్నాను. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. ఏమంటే అనవసరం ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది సార్. సో అలాంటి పరిస్థితి లేదు, సఫిషియెంట్ ఫ్యూయల్ ఉందని కూడా వాళ్ళు తెలియపరిచారు. కొన్ని చోట్ల ఈ వీడియో సర్క్యులేట్ అవుతున్నాయి. ఎందుకంటే చాలా లైన్స్ ఉండడంతో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ రష్ ఉంది, ఇక్కడ రష్ ఉంది, ఇక్కడ నో స్టాక్ బోర్డు ఉందని చెప్పి. సో అలాంటి ఎవరు కూడా వార్తలు నమ్మొద్దని చెప్పి నేను ప్రభుత్వ తరఫు నుంచి, నా తరఫు నుంచి, జిల్లా యంత్రాంగం తరఫు నుంచి కూడా కోరుతున్నాను. నగర ప్రాంతాల్లో గ్యాస్ వినియోగంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఎల్పీజీ సిలిండర్ల వినియోగం నుంచి పైపుడు నేచురల్ గ్యాస్ వైపు మారేందుకు కొత్త విధానం తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా గ్యాస్ సరఫరాను పారదర్శకంగా నిర్వహించేందుకు ఓటీపీ ఆధారిత ధృవీకరణ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. దీనివల్ల అక్రమ వినియోగం, బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణలోకి వస్తుందని వివరించారు. అక్కడ వాళ్ళందరినీ కూడా ఆ ఫెసిలిటీని ఉపయోగించుకోమని పూర్తి స్థాయిలో రేపటి నుంచి ఒక కొత్త పాలసీ, ఒక విధానం తీసుకొచ్చి ప్రజలందరిలో కూడా ఒక ధైర్యం తీసుకొచ్చే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. కమర్షియల్ సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో కేంద్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం 10% కాస్త 20% పెంచారు. 26వ తారీఖున ఒక ట్యాంకర్
ఎల్పిజి సంబంధించిన ట్యాంకర్ మనకి విశాఖపట్నం పోర్టుకి రాబోతుందనే సమాచారం మనకి ఆయిల్ కంపెనీస్ అందించారు. గ్రామీణ ప్రాంతాల కోసం, ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన 2800 కిలోలీటర్ల కిరోసిన్ అది మాకు ఆల్రెడీ అందుబాటులోకి వచ్చింది. ఏ విధంగా ఆ ప్రాంతాల్లో మనం దీన్ని సరఫరా చేయగలుగుతామో దానిపైన మేము అధ్యయనం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్చి 9వ తారీఖున గ్యాస్ సరఫరా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద తీసుకొచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఒకసారి సిలిండర్ తీసుకుంటే రెండోసారి మీరు బుకింగ్ చేయడానికి 45 రోజులు కాల వ్యవధి అవసరం. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల సమయం అవసరం. నిన్న మా లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీలిమిటేషన్ అనేది ప్రధానంగా చర్చకు వచ్చింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు త్వరలోనే జనసేన పార్టీలో సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుని దానిపైన పూర్తి అవగాహన, అట్ ద సేమ్ టైం పార్టీ పరంగా మేము ఏ విధంగా సిద్ధమవ్వాలి, ఎటువంటి ప్రజెంటేషన్స్ చేయాలి, ఎందుకంటే గతంలో అనుభవం ఉంది కాబట్టి డీలిమిటేషన్ కమిషన్ ముందు మనం చేయాల్సిన ప్రజెంటేషన్స్, ఆ డేటా సేకరించడానికి కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేయమని చెప్పారు. ప్రజలకి మరింత సేవ చేసే అవకాశం కూడా ఖచ్చితంగా దీని ద్వారా పెరుగుతుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఈ రోజున లక్షల సంఖ్యలో అందరికీ అందుబాటులో ఉండాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి మన దేశంలో. మిట్టల్ స్టీల్ డేటా సెంటర్ ప్రాజెక్టులపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టుల క్రెడిట్ ను సీఎం చంద్రబాబు దొంగిలిస్తున్నారని ఆరోపించారు. నక్కపల్లిలో భూములు ఇచ్చింది తమ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఆ సమయంలో రాని మిట్టల్ కంపెనీ ఇప్పుడు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖం చూసి కంపెనీలు వస్తాయా అంటూ విమర్శించారు. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రాజెక్టులపై నిజాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడి పెంచాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ అంశంపై ఇంకా రాజకీయ వివాదం ముదురుతోంది. కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్కో ప్రాజెక్టులో దాదాపుగా 4,800 కోట్ల రూపాయలు కర్నూలులో కడతా ఉన్న పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులో భాగం తీసుకొని గ్రీన్కోలో 4,800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుట్లో డావోస్లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదురుంది. అది కాక అప్పట్లోనే ఎస్ఆర్ స్టీల్ వీళ్ళు కొనుగోలు చేసి దాంట్లో ఎక్స్పాన్షన్ కూడా పోతూ 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి కూడా ఆ రోజే నా సమక్షంలోనే అది కూడా జరిగింది. ఇది కాక వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. రాష్ట్రానికి ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి వాళ్ళు రావడము, మన అధికారులు ఫస్ట్ కాకినాడ SCZలో భూములు చూపించినారు, తర్వాత మూలపేటలో వీళ్ళు రావడానికి భూములు చూపించారు, తర్వాత నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించినారు. చూపించిన తర్వాత నక్కపల్లిలో వీళ్ళు ఎన్నికలకు మునిపే రావడము, నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము, భూములు వాళ్ళకు నచ్చడము, అక్కడ ఆల్రెడీ అప్పటికే APIC భూములు మన దగ్గర ఉన్నాయి. ఆ భూముల్లో నుంచి వీళ్ళకి 2,200 ఎకరాలు మనం అప్పటికే సూత్రప్రాయంగా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సూత్రప్రాయంగా ఇచ్చేదానికి అడుగులు ముందుకు కూడా వేశాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది జరిగింది. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినాడు. అంతే ఈయన చేసింది. ఓ జూమ్ కాల్ పెట్టుకున్నాడు, మాట్లాడినాడు, అంతే. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్టుగా బిల్డప్. ఆ గూగుల్ కూడా అంతే, అప్పుడు కూడా అంతే. అదాన్ని తీసుకొచ్చింది మనం, గూగుల్ను తీసుకొచ్చింది మనం, ఏదన్నా చూసుకో. చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటనంటే ఇదే నక్కపల్లిలో 2023లోనే మనకు బల్క్ డ్రగ్ పార్కు 13 రాష్ట్రాలతో మనం పోటీపడి కేంద్ర ప్రభుత్వం కూడా బల్క్ డ్రగ్ పార్కు కట్టడానికి సహాయ సహకారాలు అందించేందుకు 1,000 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చి వాళ్ళు అడుగులు ముందుకు వేసినారు 2023లోనే. మనకు అది నక్కపల్లిలో దానికి సంబంధించిన ల్యాండ్ కూడా వాళ్ళకు చూపించి 13 రాష్ట్రాలతో పోటీపడి మనం బల్క్ డ్రగ్ పార్క్ కూడా తీసుకొచ్చినాం రాష్ట్రానికి.
ఇప్పటికీ 2023లో పార్క్ తీసుకొచ్చినాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఆ బల్క్ డ్రగ్ పార్కు అడుగులు ముందుకు పడ్డంలా కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, కొన్ని వేల ఉద్యోగాలు కార్యక్రమం దానివల్ల జరుగుతుంది. అట్లాంటిది అక్కడ కూడా అడుగులు ముందుకు పోయడంలా వెనక్కి పోయింది. దాన్ని మళ్ళీ కాంప్లికేట్ చేస్తూ అక్కడ ఉన్న ల్యాండ్ సరిపోతుంది, ఆ ల్యాండ్ సరిపోదని చెప్పి ఇంకా ఎక్కువ ల్యాండ్ కావాలని చెప్పి ఇంకా అడుగులు ముందుకు వేసినారు. వేసేసరికి కథ రివర్స్ అయింది. ఆశా వర్కర్ల వేతనాల అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 18,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆశా వర్కర్లు నిరసనలు చేపడుతున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్ పథకాన్ని నిలిపివేయడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు తగ్గాయని అన్నారు. ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 20% తగ్గడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలని కోరారు. కేసీఆర్ కిట్ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలన్నారు. ప్రజా సంక్షేమంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. నంబర్ 3 మైనార్టీ వెల్ఫేర్ పద్దులు ఇంతవరకు అక్కడ పెట్టలేదు. అంటే మీరు ఇప్పటిదాకా బుక్కులే ఇవ్వకపోతే మెంబర్స్ ఎప్పుడు చదువుకుంటారు, రేపు పద్దుల మీద ఎట్లా మాట్లాడతారు? మీరు సాయంత్రం 5 గంటల వరకు కట్ మోషన్ సబ్మిట్ చేయాలని అన్నారు. అసలు ఆ పద్దేంటో, ఆ పద్దులో ఏం ప్రతిపాదించిందో ప్రభుత్వం ఆలోచన లేకుండా దాన్ని చదువుకోకుండా మేము ఎట్లా కట్ మోషన్స్ ఇవ్వగలుగుతాం? సభ్యులు ఏ రకంగా మాట్లాడతారు? అంటే ఈ ప్రభుత్వానికి శాసనసభ అంటే ఇంత పట్టు లేకుండా ఉంటే ఇది కరెక్ట్ కాదు సార్. దయచేసి మీరు మా రెస్క్యూకు రావాలి. మీరు ఆ ప్రభుత్వ ఉన్నతాధికారులను పిలిపియండి. ఇది శాసనం నడిపే పద్ధతి అయితే కాదు అధ్యక్ష. మేము ఈ రకంగా ఇది నడిపే పద్ధతి అయితే కాదు. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, సభ కూడా మీరు మా తీవ్ర నిరసన తెలియజేయడానికి నేను మైక్ తీసుకున్నా అధ్యక్ష. ఈ రోజు ఉదయం కూడా సభ 10 గంటల 6 నిమిషాలకు స్టార్ట్ అయింది. ఏ రోజు 10 గంటలకు ఉదయం సభ స్టార్ట్ కావడం లేదు. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, టీ బ్రేక్ ఫర్ 10 minutes అంటున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి రావాలని 4 గంటలు హౌస్ 10 minutes టీ బ్రేక్ అని 4 గంటలు సభ మళ్ళీ బెల్లు కొట్టలేదు, సభ స్టార్ట్ కాలేదు. నిన్న ఆ రోజు ముఖ్యమంత్రి గారు అంతసేపు మాట్లాడినాక మా క్లారిఫికేషన్ కూడా ఇవ్వకుండా మేము 4-5 గంటలు ఇక్కడ కూర్చొని పేషెంట్ గా ఉండి ముఖ్యమంత్రి గారి సమాధానం విని క్లారిఫికేషన్ అడిగితే కూడా మాకు ఇవ్వకపోతే మేము ఎందుకు కూర్చోవాలి ఈ సభలో? మాకు అయితే అర్థమవుతలేదు. నంబర్ 2, నిన్న కూడా అధ్యక్ష, నిన్న కూడా ఏమైంది? 10 minutes టీ బ్రేక్ అన్నారు. 12 గంటలకు కొడితే నేను 3:30 వరకు నేను మాట్లాడాల్సిన స్పీకర్ను 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారో అని ఇక్కడ కూర్చుంటే 3:30 గంటలు 10 minutes టీ బ్రేక్ అని ఇట్లా ఆపి సభ నడిపే పద్ధతి ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు 10 minutes టీ బ్రేక్ అన్నారు. ఇవాళ బట్టి గారు ప్రిపేర్ అవుతున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు అని చెప్పి 1:30 నుంచి బెల్లు కొట్టారు, రారు. మరి 10 నిమిషాలు టీ బ్రేక్ అని 1:30 సేపు ఈ సభను ఇష్టారాజ్యంగా నడిపే పద్ధతి కరెక్ట్ కాదు. ఇట్లా మీరు సమయపాలన పాటించకపోవడం కానీ, ఇప్పటి వరకు పద్దులకు సంబంధించినటువంటి పుస్తకాలు రాకపోవడం కానీ, అదేవిధంగా మాకు బుక్స్ కూడా ఇవ్వకపోవడం, క్లారిఫికేషన్స్కి ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు బట్టి గారి రిప్లైని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర నిరసన తెలియజేస్తూ ఈ సభ నడుపుతున్న తీరుకు మాకు మా క్లారిఫికేషన్స్కి అవకాశం మన ముఖ్యమంత్రి గారు గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఇవ్వనందుకు, సమయానికి బుక్స్ ఇవ్వనందుకు మా నిరసన తెలియజేస్తూ ఈ రోజు మేము బట్టి గారి రిప్లైని వాకౌట్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యాష్ కి చిన్నారెడ్డి వంటి సీనియర్ నేతలను పక్కన పెట్టి వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వడం సరైన నిర్ణయం కాదని అన్నారు. పార్టీలో సీనియర్లకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ నాయకులను పట్టించుకోవాలని సూచించారు. గత 2 సంవత్సరాలుగా పార్టీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాల్లో పారదర్శకత ఉండాలని కోరారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. భవిష్యత్తులో పార్టీపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. నాకు ఎదురు పర్లో పోయేదేంది అంటూ నేను మనం పోయేదేందని చెప్పర్రా. పోరాడదామద్దా చెప్పండి, పోరాడదామద్దా? మరి ఇక్కడ అడగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు అడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి.
నిన్ను ఎదిరించేటోడు, వీళ్ళు రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు. నువ్వు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు అంటూ నేను. నువ్వు అడగదొక్కేది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పంటూ నేను. ఏ 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప జిల్లాలో వినూత్న నిరసన చేపట్టారు. అరటి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు స్వయంగా అరటి పండ్ల వాహనాన్ని నడుపుకుంటూ కలెక్టరేట్ కు చేరుకున్నారు. మార్కెట్ లో గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ధరల పతనం వల్ల రైతుల ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ నిరసనకు రైతుల నుంచి మద్దతు లభించింది. షర్మిల చర్య రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. కెమెరా కట్టి ఉన్నారు, సైడ్ అన్న కొంచెం. ఆదుకోవాలి అరటి రైతులను వెంటనే, ఆదుకోవాలి అరటి రైతులను వెంటనే, మద్దతు ధరని పెంచాలి అరటి రైతులకు, మద్దతు ధర కల్పించాలి అరటి రైతులకు. జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ. రైతుల పక్షపాతి షర్మిలమ్మ నాయకత్వం, రైతుల పక్షపాతి షర్మిలమ్మ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారీగా చేరికలు జరిగాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. శ్రీనివాస్ రెడ్డి, సుభాష్ సహా పలువురు ప్రముఖ నాయకులు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ సింగ్, రవి సింగ్ తదితరులను పార్టీలోకి ఆహ్వానించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పార్టీలో చేరడం పార్టీకి శుభ సూచకమని నేతలు పేర్కొన్నారు. ఈ చేరికలతో పార్టీ బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ స్థానం మరింత బలపడుతుందని భావిస్తున్నారు. కొత్త నాయకత్వంతో పార్టీకి ఉత్సాహం పెరిగిందని తెలిపారు. ధరమ్ సింగ్, దిలీప్, ఇట్లా ఇట్లా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెల్కమ్. శివరాజ్, దేవి, జయ, నాగేష్, శ్రీలత, కోమల్ సింగ్, రాజు వర్మ, రాజేష్, తుల్జారాం, గణేష్. పెద్ద మనిషి వచ్చిండే కదా. అవు చిచ్చా అయ్యే ऊपर है వాళ్ళ బాబాయ్. కమల్ సింగ్, మహాదేవ్ సింగ్, మహేందర్ సింగ్, పాండు, సూరజ్ సింగ్,
आपका सबको स्वागत। किशन भाई ఇక్కడ నాలుగు మహిళా సోదరుల కొంచెం ముందరికి జాగి ఇవ్వండి. రండమ్మా ముందుకు రండి. దేవి జయ వాళ్ళందరి గిట ముందుకు రండి అమ్మా. సోదరి మండలందరి గిట ముందుకు వచ్చి కూర్చోండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సోదరి మండలం కొద్దిగా జాయి ఫస్ట్ ఒక 5-6 మంది మహిళలు ముందుకు రండి అక్క. అదే మంచిదండి. నమస్తే. చాలా చాలా సంతోషం. ఇంత పెద్ద సంఖ్యలో మన కార్యాలయానికి విచ్చేసి కిషన్ నాయకత్వాన పార్టీలో చేరడం చాలా శుభదాయకం. హైదరాబాద్ నగరంలోని మియాపూర్, మదీనాగూడ ప్రాంతాల్లో ఇంధన కొరతపై వదంతులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రభావంతో వాహనదారులు భారీగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నారు. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు ఏర్పడుతున్నాయి. ఈ రద్దీ కారణంగా ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమవుతోంది. పరిస్థితిని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. అధికారులు వదంతులను నమ్మవద్దని సూచిస్తున్నారు. అవసరమైన మేరకే ఇంధనం తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తుందని అధికారులు చెబుతున్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కార్మిక సంఘం నేత మిర్యాల రాజిరెడ్డి విమర్శించారు. మెడికల్ బోర్డుల నిర్వహణలో జాప్యం జరుగుతోందని తెలిపారు. ఉద్యోగ నియామకాలలో ఆలస్యం కారణంగా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తప్పుడు లెక్కలతో సంస్థను నష్టాల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న 317 మందికి వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రజాభవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. చర్చలో భాగంగా మధుసూనాచారి గారు ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తూ భట్టి గారు సింగరేణిలో 5 సంవత్సరాల కాలంలో 2018 నుంచి 23 వరకు 13,119 మంది ఇన్వాలిడేట్ అయ్యి ఉద్యోగాలు ఎక్కువగా ఇచ్చినారు అని చెప్తూ, మేము 2 సంవత్సరాల కాలంలో 14 మెడికల్ బోర్డులు నిర్వహించి 1990 మందికి ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిండు. మీరు చెప్పిన దాంట్లోనే ఈరోజు ఆ 5 సంవత్సరాల్లో 115 మెడికల్ బోర్డులలో 13,000 మంది అంటే 114 మందికి ఒక్కొక్క బోర్డుకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు.
కానీ మీరు పెట్టినటువంటి 14 మెడికల్ బోర్డులలో ఒక్కొక్క బోర్డుకు 142 మంది ఇన్వాలిడేట్ అయినరు అనేటువంటిది. కాబట్టి ఎవరి కాలంలో ఏ బోర్డులో ఎంతమందిని ఇచ్చిండ్రు అనేటువంటిది అర్థం చేసుకోవాలి అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు స్కాములకు స్కీమ్లకు నిలయమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ యొక్క తప్పిదాల్ని కప్పిపుచ్చుకోవడానికి లేదా అధికారులకు అనుకూలంగా ఉంటూ నిర్ణయాలు తీసుకున్న అనేక స్కాములు జరుగుతూ ఉంటే ఓబీ కాంట్రాక్టర్లకు అనుకూలంగా 9 బ్లాక్ రద్దు చేసినటువంటిది అయితేంది, ఇందారంలో ఉన్నటువంటి స్కామ్ అయితేంది, ఎస్ఆర్పి ఓసీలో స్కామ్ అయితేంది, అలాగే సమంత సిహెచ్పి అయితేంది, సత్తుపల్లిలో జరిగినటువంటి ఓబీ కాంట్రాక్టర్లు అయితే ఇవన్నీ స్కామ్లతో పాటుగా ఎస్టీపీపీలో నిర్మాణంలో 800 మెగావాట్స్ నిర్మాణంలో దాదాపుగా 1500 కోట్ల రూపాయల ఎక్సెస్ అయితేంది, ఎఫ్జిడి నిర్మాణంలో 200 కోట్ల రూపాయల అధికమైతేంది. ఇలాంటి నిర్ణయాల వల్లనే ఈరోజు కంపెనీ నష్టపోతుంది, ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి ఉన్నది. దీనికి తోడుగా ఈ 2 సంవత్సరాల కాలంలో లేని ప్రొడక్షన్ని, రాని ప్రొడక్షన్ని, తీయని ప్రొడక్షన్ని కాగితాల మీద చూపించి దానికి లాభాలు వచ్చేటట్టుగా చేసి ఆ లాభాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ కట్టేటట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సెస్సులు అయితేంది, వాటా అయితేంది, అలాంటిది ఇన్కమ్ ట్యాక్స్ తో పాటుగా డిఎంఎఫ్టి ఫండ్ కట్టడం అయితేంది, సిఎస్ఆర్ నిధులు ఇవ్వడం అయితేంది, ఇలాంటి వాటి వలన లేని ప్రొడక్షన్ కూడా డబ్బులు చెల్లించడం వల్ల ఈరోజు సంస్థ నష్టపోతున్నది. అధికారుల ప్రణాళిక లోపం వల్ల ఈరోజు ఏఎల్పి అయితేంది, శాంతికన్ లాంటి వాళ్ళు నష్టాలు చూపుతున్నటువంటి దాన్ని R&Dగా దాన్ని చూపించి కేంద్ర ప్రభుత్వ వాటాను కూడా మనం తీసుకోరేటట్టు చేసినట్లయితే ఈ సంస్థ మనుగడ అనేది కొనసాగుతుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ముఖ్యంగా మెడికల్ బోర్డులను వెంటనే నిర్వహించి వాళ్లకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటుగా 10వ నెల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగ నియామక పత్రాలు కూడా దాదాపుగా 317 మంది ఉన్నారు, వాళ్లకు వెంటనే ఇవ్వాలనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ వీటిని హామీలను నెరవేర్చకపోయినట్లయితే, మెడికల్ బోర్డు నిర్వహించకపోయినట్లయితే ప్రజాభవన్ ముట్టడటువంటిది టీబీజీ కేసు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సహకారంతో ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆశా వర్కర్ల వేతనాలపై కాంగ్రెస్ ను నిలదీసిన హరీష్ రావు. మేనిఫెస్టో హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్న. కేసీఆర్ కి పిలుపువేతపై ప్రభుత్వాన్ని విమర్శించిన హరీష్. ఆశా వర్కర్ల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్. మెట్టుల ప్రాజెక్టు క్రెడిట్ పై చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు. భూములు ఇచ్చింది తమ ప్రభుత్వమేనని జగన్ స్పష్టీకరణ. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ. ప్రాజెక్టులపై నిజాలు వెల్లడించాలని ప్రభుత్వానికి జగన్ డిమాండ్. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మార్పుకు కొత్త విధానం ప్రకటించిన నాదెండ్ల మనోహర్. గ్యాస్ సరఫరాలో పారదర్శకతకు ఓటీపీ విధానం అమలు నిర్ణయం. బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. నగరాల్లో పీఎన్జీ వినియోగం పెంపే ప్రభుత్వ దృష్టి. అరటి వాహనం నడుపుతూ రైతుల కోసం షర్మిల వినూత్న నిరసన. గిట్టుబాటు ధరల కోసం కలెక్టరేట్ కు చేరుకున్న షర్మిల రైతుల నష్టాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్న డిమాండ్. వినూత్న నిరసనతో రైతులకు మద్దతుగా నిలిచిన షర్మిల. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.